చాలామంది స్టూడెంట్స్ నోట్స్ మేకింగ్ తయారు చేసుకోలేకపోతున్నాం సార్. ఒకటి మాకు తెలియకపోవచ్చు, లేదా టైం లేకపోవచ్చు. వివిధ కారణాల వల్ల ఇంత చేదస్తం ఎందుకు అనుకోవచ్చు. నోట్స్ మేకింగ్ మా వల్ల కాదు సార్, ఏమైనా నోట్స్ మేకింగ్ లేకుండా ఏమైనా టిప్స్ చెబుతారా అని అడుగుతూ ఉంటారు. దాన్ని నేను ఏమంటానంటే, అసలు నోట్స్ మేకింగ్ ఎందుకు చేసుకోవాలి అంటే రెండు ప్రధాన కారణాలు. ఒకటి ఏంటంటే, మనం తయారు చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే రేపన్న రోజున రివైజ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. రెండవది ఏంటంటే, మనము నోట్స్ తయారు చేస్తున్నప్పుడు పాయింట్స్ అవుతుంటాం, రాస్తూ ఉంటాం కదా, దాంతో తెలియకుండానే మన బ్రెయిన్లో, సబ్కాన్షియస్ మైండ్లో మనం రాసుకుంటున్న పాయింట్స్ అన్నీ కూడా నిక్షిప్తం అవుతాయి. కానీ నిజమే, కొంతమంది హౌస్ వైఫ్స్ కానీ, లేదా ఎంప్లాయీస్కి కానీ, లేదా వివిధ కారణాల వల్ల ప్రిపరేషన్కి తక్కువ టైం ఉన్న వాళ్ళకి కానీ నోట్స్ మేకింగ్ అనేది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది. పైగా కొంతమంది తెలియకుండా ఒరిజినల్ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతిదీ రాసేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు అంతా రాసేస్తున్నాం అనే ఫీలింగ్లో ఉంటారు. ఇలాంటప్పుడు మరి ఏం చేయాలి అంటే, నోట్స్ మేకింగ్ చేయాల్సిన అవసరం లేకుండా అయినా దాని ఎఫెక్ట్ మాత్రం రిజల్ట్ పూర్తిగా రావాలి అంటే 4 టాస్కులు ఉన్నాయి. టాస్క్ నెంబర్ 1 ఏంటంటే, కొన్నిటికైనా నోట్స్ మేకింగ్ చేయడం. ఉదాహరణకి ఎన్సీఆర్టీలో 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ మనం తీసుకున్నప్పుడు మొదటి ఒక 4-5 తరగతులు కావచ్చు, 2-3 తరగతులు కావచ్చు, లేదా ఒక 1 మంత్ పాటు 1.5 మంత్ నోట్స్ మేకింగ్ యాజ్ ఇట్ ఈజ్గా చేసుకోవడం, ఆ తర్వాత స్టాప్ చేసేయడం. టాస్క్ నెంబర్ 2 ఏంటంటే, మనము సినాప్టికల్ నోట్ తయారు చేసుకోవడం. లక్ష్మీకాంత్ పాలిటీ కానీ, రమేష్ సింగ్ ఎకానమీ కానీ, ఎన్సీఆర్టీలోనే 11th and 12th క్లాస్ లాంటివి కానీ యాజ్ ఈజ్గా నోట్స్ చేయకుండా సినాప్టికల్గా రాసుకోవడం. మూడవది, ఇప్పుడు నేను చూపిస్తాను, ఇది ఎన్సీఆర్టీలకు సంబంధించిన జిస్ట్ లాంటి మార్కెట్లో దొరుకుతాయి. జిస్ట్ అంటే యాజ్ ఈజ్ ఎన్సీఆర్టీకి సంబంధించిన అన్ని పుస్తకాలను తీసుకొచ్చి ఒక జిస్ట్లా ఇస్తారు. ఐ రికమెండ్ స్ట్రాంగ్లీ అదేను కొనుక్కోవాలి. లేదా నేను ఇలాంటిది ఏం చేశానంటే, మన ఈ గురుకులంలో ఎన్సీఆర్టీలన్నింటినీ కూడా ఇలాగ 8 వాల్యూమ్స్గా తయారు చేయడం జరిగింది. ఇట్లాంటి జిస్టుల మీదనైనా ఆధారపడాలి. ఈ 4 టాస్కుల్లో ఏది బెస్ట్ అంటే అఫ్కోర్స్ నోట్స్ మేకింగే. అది కాకపోతే మాత్రం మీరు ఇలాంటి ఏ కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతారో వారిచ్చే మెటీరియల్ మీద ఆధారపడితే కనుక ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ గురుకులంలో మనం చేసే వర్క్ ఏదైనా ఉంది అంటే ఈ 8 వాల్యూమ్స్గా ఎన్సీఆర్టీలను తయారు చేయడం, అఫ్కోర్స్ మిగిలిన రూపాల్లో కూడా గైడ్ చేస్తూ వెళ్ళడం. ఏదైనా వన్ థింగ్ ఈజ్ ష్యూర్, నోట్స్ మేకింగ్ అనేది బ్రహ్మ అస్త్రం ఏమీ కానే కాదు, అలానే వదిలేయాల్సిన అస్త్రం అంతకన్నా కాదు.